హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంట్లో పూజ కాగానే నిర్మల్ జిల్లాలో చిన్నవాళ్ళ నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరైతే వినాయకుడిని అయితే నిల్చుండబెట్టుకోవడం జరుగుతుంది. చూద్దాం మన నిర్మల్ ఎన్ని మండపాలు ఉన్నాయి అనేది అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా మీకు పోయిన సంవత్సరం కూడా పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అంటే ప్రతి సంవత్సరం అయితే వినాయకులు అయితే మారుతూ ఉంటారు కదా, వేరే వేరే మోడళ్ళలో అయితే ఉంటారు. మీకైతే చూపించాలనే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్క మండపాన్ని అయితే చూపిస్తాం. ప్రతి ఒక్క మండపం దగ్గరికి అయితే వెళ్ళి మాకు వీలైనన్ని మండపాలలోకి వెళ్ళి ప్రతి ఒక్క వినాయకుడిని అయితే షూట్ చేసి తీయడం జరుగుతుంది. ఓకే, ఎప్పటిలాగా మన ఛానల్ అయితే ఆదరించండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ చూసేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే అర్థమవుతుంది. ఓకే, చూసేయండి. 2 వారాలు లేట్ అయినందుకు సారీ, ఏమనుకోకండి. ఇప్పటి నుంచి రోజు అయితే వీడియోలు తీయడానికి ట్రై చేస్తూనే ఉంటాం మీకోసం అయితే. ఓకే, ఈ వీడియోలను అయితే చూసేయండి. ప్రతి ఒక్కరికి హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు వినాయక చవితి అయితే చాలా చక్కగా జరుపుకోండి. నిమజ్జనం కూడా జాగ్రత్తగా జరుపుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, అందరికీ వినాయకుడి ఆశీస్సులు ఉండాలని ఆ దేవుని మరొకసారి కోరుకుంటున్నాను. మీ లక్ష్మీ ముద్రాజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన పండగలు లక్ష్మీ ముద్రాజ్ నుంచి మన పండగలకు మారింది. ఓకే అండి, రండి పూజ చేసుకునేది అయితే ఇస్తాను. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ఇప్పటికీ 2 వారాలు అవుతుంది వీడియోలు అయితే ఆపేయడం జరిగింది. ఓకే, మళ్ళా వినాయక చవితితోటి అయితే మీ ముందుకు రావడం జరిగింది ఈ కెమెరా ముందుకు. ఓకే, ఈ లక్ష్మీ ముద్ర ఛానల్ వచ్చేసి మన పండగలని మార్చడం జరిగింది. ఓకే, ఈ ఛానల్ అంటే ఇప్పట్లాగానే ఎప్పటికీ ఇలాగే ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు అయితే వినాయక చవితి నుంచి అయితే పండుగలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. మీ ముందుకి రాగలుగుతాను ప్రతి వీడియోతోటి. ప్రతి ఒక్కరు స్టూడెంట్ కానీ, ప్రతి ఒక్కరు యూత్ కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ స్కూల్ నుంచి వెళ్ళి కాలేజీ నుంచి వెళ్ళి వచ్చి అయితే వినాయక చవితి కోసం అయితే ఎదురు చూసి ఇప్పుడు వినాయక చవితి నాడైతే వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది. చక్కగా నిమజ్జనం కూడా జరుపుకుంటారు. ఓకే, అందరూ చాలా చక్కగా జరుపుకోండి. ఎందుకంటే వినాయక పండగ కొంచెం జాగ్రత్తగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ వినాయకుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మా ఇంట్లో వినాయకుడి పూజ కూడా చూపించాలనుకుంటున్నాను. ఓకే, మా ఇంట్లో కూడా పూజ చేసేది విధానం చూపిస్తాను. ప్రతి ఒక్కరికి ఇంతకుముందు కూడా వీడియోలు చూసినట్టయితే మీకు పోయిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ వంటలు అయితే చూపెట్టాను. ఇప్పుడైతే వంటలు ఏం చూపించట్లేదు, ఓన్లీ పూజ వరకు అయితే చూపిస్తున్నాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లక్ష్మీ ముద్ర ఛానల్ని కొంచెం అంటే మన పండుగలనే మార్చడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇంతకు ముందులాగానే ఇప్పుడు కూడా అలాగే ఆదరించండి. మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకే, ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా రావాలనుకుంటున్నాను. కొన్ని కారణాల వల్ల 2 వారాల నుంచి అయితే వీడియోలు పెట్టలేకపోయాను, సారీ. ఓకే, చూసేద్దాం పూజ చేసే విధానం.
ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే పూజ అయిపోయింది. వినాయకుడి పూజను అయితే చేసేసారు కదా. ఓకే, మీకైతే నాగుల చవితి నాడైతే నేను పుట్ట మీదకి వెళ్ళి ప్యాలాలు అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే వినాయకుడు పూజ చేసి పుట్ట మీద ప్యాలాలు తిని ఒకవేళ చంద్రుడిని చూసినా కానీ నీలా అపనిందలు అయితే రాకుండా ఉంటాయని అయితే చెప్పడం జరిగింది కదా. ప్రతి వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా. పుట్ట మీద ప్యాలాలు తీసుకొస్తాను చూడండి. ఇవైతే పుట్ట మీద ప్యాలాలు. ఓకే అండి, ఇప్పుడైతే వినాయకుడి పూజ అయిపోయింది. ఇవి తింటే కనుక మనకైతే ఎలాంటి నిందలు రావని అయితే నమ్ముతున్నారు. మనం కూడా నమ్ముదాం, నాతో పాటు మీరు కూడా నమ్మండి. ఓకేనా? ఓకే అండి, నేనైతే తిన్నా, ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇస్తాను. ఓకే, ఇవి తిన్న తర్వాత చంద్రుడిని చూసినా ఎటువంటి ప్రాబ్లం లేదని అయితే నమ్ముతాను. నేనే కాదు, అందరూ ఇలాగే నమ్ముతారు. ఓకే అండి, ఆ వినాయకుడి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని మరొకసారి కోరుకుంటూ, ఓకే వీడియోని అయితే మొత్తం చూసేయండి, స్కిప్ చేయకుండా. మీకు మొత్తం వీడియోని అయితే అర్థమవుతుంది పండగ అంటే ఏంటి అనేది. ఓకే, అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ చక్కగా జరుపుకోండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ కంపల్సరీ పెట్టండి. ఓకే మరి బాయ్. జై వినాయక. జై వినాయక. జై వినాయక. జై వినాయక. జై వినాయక.